మీరు ఎప్పుడు ఇంకా రాణి ప్లీజ్ రాణి రాణి ప్లీజ్ ఇదిగో చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే నీ నైనాల తీరాల దాటుకున్నాయి, నీ పాకెట్ మధ్య సింధూరున్నాయి, నీ పిల్లలు మందరనే ఎండిపోవాలనిపిస్తుంది. నీకే కాదు, నాకు కూడా నీతో జీవితం పంచుకోవాలని ఎన్నో ఊహలు ఎదురుస్తున్నాను. నిజం చెప్పాలంటే నా ఆశలు పొదిలింది నువ్వే చెప్పు. అమ్మాయి గారు, అరవిందు పొదలిందంటూ సతమతం అవ్వాలని లేదు డియర్. ఎందుకంటే నేను ఉండేది నీ గుండెల్లో బందీగా. అలాంటప్పుడు మనకి వేరే ఇదెందుకు? అది సరే కానీ నేనంటే నీకు ఎందుకు ఇష్టం చెప్పు. ఎందుకంటే ఆ బ్రహ్మదేవుడు నీలో ఏమీ తప్పు చేయలేదు కాబట్టి. ఓహో అలాగా? అవునండి, మనిద్దరం కలిసి చదువుకున్నాం, ఒకరినొకరు ప్రేమించుకున్నాం, పెద్దల సహాయంతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. నన్ను ప్రేమించే మంచితనం, నిరుపేదల పట్ల మమకారం, నీకే నిజంగా ఇంకేంటి తక్కువ, అన్నింటిలోనే ఎక్కువ నన్ను నువ్వు అర్థం చేసుకోవాలని అబ్బాయి గారికి చాలా ఆశలు ఎక్కువైపోతున్నాయే. చనువిస్తే చంకనెక్కేలా ఉన్నారు. పెళ్ళయ్యే వరకు కాస్త దూరంగా ఉంటే చాలా మంచిది, అర్థమవుతుందా? రాణి, నువ్వు మాట్లాడే ప్రతి మాట ముత్యాలు మూట కనిపిస్తుంది. నువ్వు పాడే పాట కూతురు పాట, నువ్వు పాడే పాటకు అల్లం నవ్వాలనిపిస్తుంది. మన జీవిత సాగరంలో తేలిపోవాలనిపిస్తుంది. అవును రాణి, నువ్వు నా జీవితంలోకి ఒక మెరుపులా వచ్చావు. మన ప్రేమ సిగిరించింది. నీ ప్రేమకు దాసుడునయ్యాను. నీ ప్రేమ పరీక్షలో నన్ను పాస్ అయ్యు. అబ్బో అబ్బాయి గారు, ప్రేమ పైత్యం బాగా ముదిరిపోయినట్టుకుంది. పైత్యం కాదు రాణి, నీపై గల పిచ్చి ప్రేమ. ప్రేమ సాగరంలో ఎదురొచ్చిన కష్టాలన్నీ దాటుకొని ఈ స్వేచ్ఛ సామ్రాజ్యంలో నేను రాజునే, నువ్వు రాజునే కలకాలం ఉండిపోవాలని నా ఆశ. నిజమే చలం. ఎలాగైనా సరే మా నాన్నగారికి
మన ప్రేమ విషయం చెప్పి మన ఇద్దరు పెళ్లి త్వరలోనే జరిగేటట్టు చూస్తాను. ఈ పెళ్లికి మీ నాన్నగారు ఒప్పుకుంటారని గ్యారంటీ నాకు లేదు. నువ్వు దీనికోసం ఏం భయపడిన అవసరం లేదు. మా నాన్నగారు నిజం చెప్పాలంటే చాలా మంచివారు. ఆయనకి ప్రేమ పట్ల మంచి గౌరవం కూడా ఉంది. ఆయనకి నేనంటే ప్రాణం. నా మాట ఎట్టి పరిస్థితుల్లోనూ కాదన్నా. చూడు, నువ్వు చూస్తూనే ఉండు, మన పెళ్ళికి నేను ఒప్పిస్తాను. అవును, ఇంతకీ మీ నాన్న సంగతి ఏమిటి? మా నాన్న సంగతి అంటావా? నేను ఒక కోటేశ్వరుడు అబ్బాయిని ప్రేమిస్తున్నానని తెలిస్తే చాలు ఎగిరికి ఎంతేస్తాడు. ఎందుకంటే మా నాన్నకి డబ్బంటే అంత పిచ్చి. సరే చలం, ఎలాగైనా సరే మా నాన్నగారిని మన పెళ్లి ఒప్పించి నేను ఒప్పిస్తాను. నువ్వు కూడా మీ నాన్నగారికి మన ప్రేమ విషయం చెప్పి పెళ్లికి ఒప్పించాను. తప్పకుండా. సరే, మరి నేను వెళ్ళరానా? ఓకే, బాయ్. బాయ్. రాత్రికి వచ్చి ఉద్యోగం అనుకుంటా సార్. అది ఎవరితో దాని పర్సనాలిటీ ఏంటో నాకేం తెలియదు. అలాంటప్పుడు నా ఎంట పడుతుంది. మీకు అది ఎవరో తెలియకపోవచ్చు, కానీ దానికి మీ పర్సనాలిటీ ఏమిటో, మీ ప్రెస్టేజ్ ఏమిటో, మీరెంత రసికలో మీ ఇష్టం మొత్తం చెప్పేసరికి ఉప్పి తప్పిపోయి అమ్మముండా అయితే నేను ఇందున్నమాట. అసలు నాగరాజు ఈ బ్రాంతి ఇసుకి ఎవరికని పెట్టారో కానీ దీని మాడుకొచ్చి రాలిపోను నరాలు చివ్వమంటున్నాయ్యా. పాపంగా తెలుసమ్మా, కింద పైన అలా పోసుకుంటున్నారు. కరెక్ట్గా చెప్పు. నా దగ్గరికే వచ్చింది. ఎక్సలెంట్ సార్. మీ చెల్లెలు గారు ఇల్లు నాకు లాడ్జి పెట్టుకోవడానికి ఇచ్చారు. మీ పుణ్యమాన్ని నా బిజినెస్ చాలా అద్భుతంగా రన్ అవుతుంది. ఓపెనింగ్ చేసింది ఎవరు? ఈ భుజంగరావు. అందులో మొట్టమొదటిసారిగా రెప్పలు కత్తిరించింది ఎవరు? ఈ భుజంగరావే. ఇంక నీ బిజినెస్ 3 పూలు 6 కాయలు అనుకో. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఒక కొత్త బిడ్డ వచ్చింది. మంచి స్ట్రక్చర్, నంబర్ 1 క్వాలిటీ. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఇంద్రలోకంలో ఉన్న నలుగురు అందగత్తెలు ఆమె కోటి గాలి కూడా సరిపోదు. ఎంత మంచి మాట చెప్పావయ్య. అలాంటి వాళ్ళని తీసుకురావడం ముందుగా నాకు. కానీ కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుంది. ఎంతైనా బాధలేదు.
అది అన్నట్లు రాధ అంటే నీకు చాలా ఇష్టం కదా? అవును. రాధ నిన్ను తిరస్కరించింది కదా? అవును. ఇష్టంతో పాటు కక్ష కూడా. సరే, ఓ పంచే, ఆ రాధా సుందరం నాకు 10 లక్షల రూపాయలు బాకీ ఉన్నా. ఉదయగిర గారు, ఏంటి మీరు అంటున్నారు? ఓనా తొందరపడకు. వాళ్ళు ఆ 10 లక్షల రూపాయలు ఎలాగా ఇవ్వలేరు కాబట్టి కంగారు పడకయ్యా. ఆ రాధా సుందరం 10 లక్షల రూపాయలు తీర్చలేరు కనుక ఆ బాకీ ఈ అకౌంట్ లో వేసుకుంటే అదే రేటుకు నీకు రాధ అమ్ముతాను. నాకు మేనగోళ్ళని ఆశ్చర్యపోతున్నావా? నా విషయంలో అలాంటి వాళ్ళు నీ లాడ్జింగ్కి వచ్చి పోయే వాళ్ళతో సమానం. ఇంకా 15 సంవత్సరాలు దాని అందంతో వ్యాపారం చేయొచ్చు. నువ్వు నాకు ఇవ్వాల్సిన 10 లక్షల రూపాయలు ఒక్క సంవత్సరంలోనే రికార్డు చేసేయవచ్చు. మిగతా టైంలో వచ్చే సంపాదన అంతా మన ఇద్దరికి 50-50. ఓకేనా? ఓకే ఓకే. నేను మాడుకొచ్చి రాలిపోను. నాతో చెయ్యి కలిపిన ప్రతోడు ఇలాగే నీలాగే అయిపోతున్నాడు. ఒక నా కొడుకు, నా తండ్రి తప్ప. ఏదైనా మనలాంటి వాళ్ళు ఈ దేశంలో పుట్టడం చాలా గర్వకారణం. వెనకడికి హామీలైన హిరణ్యకశిపుడు, రావణాసురుడు వాళ్ళు కూడా ఈ యుగంలో పుట్టవలసిన వాళ్ళే. 100%. పెద్దవాళ్ళు చేసే బుద్ధులే నీవే నీ కంటికి చెప్పలేని వాళ్ళంతా చేయకుండా కనిపిస్తారు. అది ఉంటే చాలు, వాళ్ళు కాలంగా వచ్చేస్తారు. ఈ ఓగుడేంటో అర్థం కావడం లేదు. అర్థం కాదులే, అర్థం చేసుకునే తీరిక కూడా నీకు లేదు. ఒకవేళ ఉన్నా నీ వెన్నంటే ఉన్న పిశాచులు ఊరుకోదు. చండిగాడి కోపం వచ్చింది. సారీ నాగరాజు, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తొడుక్కున్నాడట. ఎందుకంటే ఒక వేరే నాగన్న ఈ పైచి ఏమైనా గిటారించిందా? ఎన్నో నిజం మాట్లాడుతున్నానని. నువ్వు చెప్పేది దేని గురించో తెలియదు లేదు. రూపాయలు ఎలా తెలుస్తుంది? దేవతలు అంటే అన్నా చెల్లెలకు మేనమామ ఉండి దేవాలయం అంటే ఇంటి నుండి దిక్కెవరు లేనట్టు గెలవటం తప్పు కాదు. అదే ఇంట్లోకి దెయ్యాలతో ఉన్నాం. చలం నాన్న, మర్యాద వాళ్ళు ఇక్కడ పిలిపిస్తావా లేదా? నాన్నగారని గౌరవం లేకుండా ఏంటి ఆ మాటలు? అయ్యా, కంసుడంటే కృష్ణుడికి మేనమామని కొర్రకుంట వీడికే తెలిసే. నేను మాట అన్నాను, నువ్వు ఏకంగా కొట్టావు. ముసలితనంలో మంచాన్ని పడి ఉంటే
కాలేజీలకి ఎక్కొట్టి లోపలికి పేపర్కి తిరిగి చెడిపోయిన నీవు నేనేదో మంచి చెప్తుంటే నాకే నీతులు చెప్తున్నావు. నువ్వు ఇక్కడే ఉంటే ఈ వ్యవహారం కురుక్షేత్రంలో రంగరంగంలో మారిపోతుంది. కొంచెం సేపు మేడపైకి వెళ్ళి అప్పుడు రామాంజనేయ యుద్ధంలో మేమిద్దరం సింపుల్ గా పొట్లాడేసుకుంటాం. ఇప్పుడు నువ్వు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను నేను. వాళ్ళు మన దగ్గర పార్టీ పడ్డారు, అది చెల్లించలేక వెళ్ళిపోయారు. దానికి మనమే చేస్తావురా. బాకీ ఉన్నారో ఉండేటట్టు చేసావు. నీ లీలలన్నీ ఆ భగవంతుడికే తెలియాలి. నేను నీ కండ తల్లిరా. నాన్న మర్యాదగా వాళ్ళు ఇక్కడికి పిలిపిస్తావా లేదా? ఏ మాట్లాడలే. వినిపించవు. బాగా ఆలోచించుకో. ఒకే రక్తం పంచి పుట్టిన నీ చెల్లిన బిడ్డలకు మేనమామ నుండి భగవంతుడిచ్చిన ఆస్తి అంతస్తు ఉండి కూడా వారిని చేరదీయకపోతే వాళ్ళకి బాగా వాళ్ళ కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటారు. సుందరంతో కలిసి కూలికిపోతారు, తృప్తిగా బతుకుతారు. ఆగాడు ఏంటి కూలికెళ్తావా? అదేమైనా తోట మీద ఏలేసుకుంటూ హాయిగా కాలేజీకి వెళ్ళదు కాదు. అంత వెనక ముందు ఆలోచించు. ఇప్పుడు నీ శరీరంలో పరిగెడుతుంది ఉడుకు రక్తం. అందరూ పడుకోవాలి. ఆ విషయం నాకు తెలుసు. నేను మూర్ఖుడిని కాదు. నా భావభర్తల కోసం ఏమైనా చేస్తాను. ఏమిట్రా రేసుకుర్రలో మాట్లాడుతున్నావు? చూస్తుంటే దీని వెనకేదో చాలా సీరియస్ గానే ఉంది. ఏమీ లేదు. లేదా మరి అలాంటప్పుడు మెత్తకోడివి, ఏనాడు నన్ను ఎదిరించినోడివి, ఇందాక నుంచి ఎన్నికల్లో మంత్రి చెప్పే ఉపన్యాసం కన్నా ఎక్కువేటని చెప్తున్నావు. ఒకవేళ ఆ సుందరంగా ఏమైనా మంత్రం వేశాడా? కొంపదీసి మందేమైనా పెట్టాడా? మంత్రాలు వేయడం, మందులు పెట్టడం మీలాంటి పెద్దలకే తెలుసు. పాపం నోట్లో నాలుగు లేని సుందరం. రేయ్, మనం ఇద్దరం పొట్లాడుకుంటే చూసే జనాలు నవ్వుతారా. అందుకే నువ్వు ఓవర్ స్పీడ్ లో వేస్తే నేను యమా స్పీడ్ లో రావాల్సి ఉంటుంది. అప్పుడు ఫలితం దారుణంగా ఉండొచ్చు. అందుకే కాస్త స్పీడ్ తగ్గించరా. నాన్న నేను ఎన్ని చెప్పినా నువ్వు మళ్ళీ మొదటికే వస్తున్నావు. ఏమిట్రా వాళ్ళ గురించి నీకు అంతిది? అప్పటికి నేనేదో హిరణ్యకశిపుడిలో వాళ్ళని బాధపడుతున్నట్లు, నువ్వేమో ప్రహ్లాదుల్లా వాళ్ళని రక్షిస్తున్నట్లు. ప్రహ్లాదుడు ఎన్ని చెప్పినా హిరణ్యకశిపుడు వినలేదు. అందుకే నరసింహావతారంలో రావాల్సి వచ్చింది. నీ మాడు వచ్చి రాలిపోను, అది హృదయం. ఆనాడు డబ్బుకి ప్రిఫరెన్స్ లేదు. ఒకవేళ ఉంటే ఆ భగవంతుడు నా కోసం ఏ అవతారమైనా మార్చాలనుకుంటే స్వామి నన్ను రచిస్తే నీ ఉండిలో లక్షన్న రాస్తానంటే సారు. నా పని పట్టే మాట అటుంచి తిరిగి నన్ను రక్షించుకోవాలి. ఇది కలియుగయానంతో నీకు రుచించదు. అది నీలాంటి వాళ్ళు అనుకునే భ్రమ. నీకు డబ్బనే మంచితన కట్టబడింది. అందుకే మంచేదో చెడేదో తెలియకుండా పోతుంది. ఎంత చెప్పినా నీ బుర్రకెక్కడం లేదండి. అందులో ఉండేది మెడ లేక మట్టిగడ్డ. నేను చెప్పేది ఈసల ఎర్రలాంటిదిరా. ఇక సెలవు. ఆగాదు. ఏంటి? నీ నిర్ణయం మారదు. నా నిర్ణయం మారదు. అయితే నా నిర్ణయమే మార్చుకున్నా. నాన్న నీ కోసంరా నీ కన్న తండ్రిని ఏం చేద్దాం? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ.
చెప్తాను నేను. నా ధనపుత్రుడు రాణి అనే అమ్మాయిని ప్రేమించాడని, అది ఒక్కరితే పుత్రని, ఆలకు బోల్డంత ఆస్తుందని నీకు తెలుసు. ఈ రోజు పాంబోలను పుచ్చుకోబోతున్నాం. అలాగా? ఇంకా ఉంది ఇనుమడి. ఈడ మొండిగటం చదువుకూడదంటే ఆ సుందరంగడితో కలిసి ఊరికెళ్తే నా డిగ్నిటీ, నా కేటగిరీ 0 కేటగిరీ పడుతుందా అయిపోతుంది. అది అలా ఉంచి ఈడు జనోద్ధరణ చూసి అవతల వాళ్ళు పిల్లనమంటే నాకు వచ్చే కోట్లాస్తి దుమ్మైపోయినట్లే. అప్పుడు నా పని గోరిందా గోరిందా. అందుకు కానీ అర్థమైంది. ఈ వ్యవహారం